వనితా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనసే జతగా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మనసే జతగా కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు నేషనల్ అవార్డు విన్నర్ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు, శ్రీమతి నిర్మల గారు. వారితో మాట్లాడి వారి వైవాహిక జీవిత అనుభవాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి అశోక్ తేజ గారు. అమ్మ నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నానండి. మీ మిస్సెస్ని కూడా మా ప్రేక్షకులందరికీ ఒకసారి పరిచయం చేస్తే. మా మేడం సో నిర్మల గారు. నిర్మల నమస్తే అమ్మా. సార్, మీ వివాహ బంధం గురించి చెప్పండి. పెళ్ళి ఎప్పుడు జరిగింది? పెళ్ళి 1979 డిసెంబర్ 13 పెళ్లి రోజు. సార్, మీ పెళ్ళిలో తీపి జ్ఞాపకం ఏదైనా ఉందా? పెళ్లిలో తీపి జ్ఞాపకం ఏంటంటే, నేను పెళ్లి కొడుకుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అప్పుడు ఇప్పట్లాగా ఈ ఫంక్షన్ హాల్స్ అవన్నీ లేవు కదా. వాళ్ళ ఇంటి ముందే పెళ్ళయింది. పెళ్లి కొడుకుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కదా. తీసుకెళ్తే అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత నేను ఊకే ఈమె వైపే చూస్తుంటే మా అమ్మ ఒకసారి కళ్ళతో అలా ఊకే చూడొద్దురా అని కళ్ళతో చెప్పింది. సరే అని మళ్ళీ మా అమ్మ వైపు చూసి మళ్ళీ ఒక్క క్షణం కూడా ఆగకుండా మళ్ళీ ఆమెనే చూస్తుంటే మా అమ్మ ఊరికి అలా చూడొద్దురా అని బయటకు చెప్పింది. ఇది నాకు చాలా తీయగా అనిపిస్తుంది. ఎందుకు తీయగా అనిపిస్తుంది అంటే, ఎప్పుడు నేను రాసుకుంటాను కదా నా ఆఫీస్ రూమ్లో, రాసుకుంటుంటే ఈవిడ వచ్చి పక్క వచ్చి టీ తీసుకొచ్చి నిలబడుతుంది. నేను రాసుకుంటూనే ఉంటాను, టీ అంటుంటుంది. నేను ఆమె వైపు చూడను. వచ్చి 10 నిమిషాలు ఏంది నా మొహం చూడరేంటి అంటే, అప్పుడు చెక్మంటే అది నాకు జ్ఞాపకం వస్తుంది. అప్పుడేమో వద్దంటే చూసాను, ఇప్పుడేమో చూడమన్నా చూడొస్తుందండి. ఇదేనమాట తీపిగా. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిందండి పెళ్ళి? దాదాపు 79లో అయిందమ్మా. 36 ఏళ్ళు. మీ వివాహంలో మీకు బాగా ఇష్టమైన సందర్భం ఏంటి? అశోక్ తేజ గారు, మా ఆయన అసలు సూపర్ అండి అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? సందర్భం అంటే, నేను ఎప్పుడు మా ఊళ్ళో ఒక చెరువు గట్టు ఉండేది. ఆ చెరువు గట్టు మీద ఒక ఎల్లమ్మ దేవుడు అనేది ఒకటి ఉండేది. అక్కడ ఒక బావి ఉండేది, ఎల్లమ్మ బావి అని. అక్కడికి మేము వాటర్కి వెళ్దాం. అక్కడ మంచి తీయటి వాటర్ దొరికితేనే అక్కడికి వెళ్దాం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం. వెళ్ళుకుంటూ ఆ గట్టు ఎక్కంగానే అక్కడ బిందె పెట్టి నేను ఆ దేవిని మొక్కుదును. అసలు అప్పుడు పెళ్ళి అదంటే నాకు మంచి భర్త రావాలి. ఆ మంచి భర్త మా భర్త మాట్లాడుతుంటే అందరూ చూడాలి, తనను చూసి అంత ముచ్చటేసినట్టు ఉండాలి తన గొంతు. తనని పుట్టినే మంచి భర్త రావాలని అసలు 7th నుంచే మొక్కుతూ ఉండేది. అసలు నా పెళ్ళే వరకు మొక్కుతూనే ఉంది. 7th క్లాస్ నుండి ఎప్పుడు వాటర్కి వెళ్ళినప్పుడల్లా మొక్కుతుంటే, అట్లే నాకు మంచి భర్త దొరికిందా అనుకుంటా. సో ఎప్పుడు సూపర్ అనుకున్నా నాకు ఎల్లమ్మ దీవెనే అనుకుంటాను. నిజంగా మీరు తన్ని చూసి ఆలు నీకు దండమే అని పాట రాశారు అనుకుంటాను. ఆ పాట ఎప్పుడు విన్నా కూడా అశోక్ తేజ గారు వెనకాల ఎంతమంది స్త్రీలు ఉన్నారో, వాళ్ళ అమ్మగారు కానివ్వండి, వాళ్ళ భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి అనిపిస్తుంటుంది. అమ్మ, సార్ గురించి అంతమంది ఇన్ని మాటలు మంచిగా చెప్తుంటారు కదా. సార్ ఇంత మంచి పాట రాశాడు, అది మీకోసమే అని నేను కూడా అనుకుంటున్నాను. సార్ కూడా రైట్ అన్నారు. మగడా నీకు దండమే అని ఎప్పుడన్నా మీకు అనిపించిందా? చాలా సార్లు అనిపించిన ఒక సందర్భం. ఇదేదో బాగుంది, ఈ ప్రశ్న ఏదో బాగుంది. జీవితాంతం నేను ఆలు నీకు దండమే అంటూనే ఉన్నా. ఒక్కరన్నా మగడా నీకు దండమే అని పాట రాశారా? ఫోన్ రాయలేదు, కనీసం ప్రశ్నించారా? సూపర్ సుజాత. మీ 20 సంవత్సరాలు మీరు కంప్లీట్ చేసుకున్నారు రీసెంట్గా ఈ ఇయర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి పాట రాసి. సో ఈ 20 సంవత్సరాల మీ పాట వయసు అంటే, మీ పాట ఆల్రెడీ టీనేజ్లోకి వచ్చేసింది, పెళ్ళిడికి వచ్చేసింది. మరి మేడం మీకు ఎంత సహాయం చేస్తే మీరు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారు చెప్తారు? ఒక రంగంలో ఒక అద్భుతమైన స్థానంలో ఒక 20 ఏళ్ల ప్రస్థానం, 30 ఏళ్ల ప్రస్థానం, ఒక సృజనాత్మకమైనటువంటి రంగంలో ఉండి ఇంటిని మనస్సును ఒక్కొక్కసారి మనుష్యుల్ని కూడా మర్చిపోయి తన యావలో తాను ఉండేటువంటి ఏ ప్రొఫెషనల్ అయినా కూడా వాళ్ళ భార్యల తోడ్పాటు, చెప్పే అవకాశం వచ్చినా, భర్తను ఇట్లా అడిగే అవకాశం మీలాంటి వాళ్ళకు వచ్చినా రాకున్నా కూడా డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి తోడ్పాటు ఉంటేనే ఆ కెరియర్ సాధ్యం. 2+2 = 4 అంటే ఎంత సత్యమో, ఒక రంగంలో ఒక 20 ఏళ్ళుగా ఒక మంచి అగ్రశ్రేణిలో ఉన్నాడు అంటే. సో అమ్మ, సార్ ఇంత మంచి విషయాలు చెప్తున్నారు కదా. మీ కుటుంబంలో సార్కి కోపం వచ్చినప్పుడు గట్టిగా ఎవరు నరుస్తారు? పిల్లల మీద కోపం వచ్చో, మీ మీద కోపం వచ్చో,
కోపం వచ్చినప్పుడు ఏంటి నిర్మల ఇది అని ఎప్పుడైనా గట్టిగా అరిచిన సందర్భం ఉందా? నా మీరే? మీద మీ మీద, ఇంకెవ్వరి మీద వెళ్ళదు అస్సలు. పిల్లలను కానీ ఎవరిని కానీ ఎవరు అన్నారు. బయటిది ఏదైనా బాధ వచ్చినా కూడా అక్కడ వ్యక్తం చేయడు, ఇంటికి వచ్చి నా మీద వ్యక్తం చేస్తాడు. రామారావు గారికి పాట రాయాలి, నాగేశ్వరరావు గారికి పాట రాయాలనేది ఒక రైటర్స్కి ఉండేటువంటి సహజమైన కోరిక. రామారావు గారి కోరిక నెరవేరకపోయింది అని బాధపడుతున్న రోజులలో ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్ గారు సకుటుంబ సపరివార సమేతంలో అన్ని పాటలు నాకు ఇచ్చినారు. అది తొలి అవకాశం. దాసరి నారాయణరావు గారు నాకు సినీ జన్మనిచ్చిన తండ్రి అయితే అన్ని పాటలు ఒకే సినిమాలో అన్ని పాటలు రాసి ఇచ్చినటువంటి సింగిల్ కార్డు ఇచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎస్వి కృష్ణారెడ్డి. ఆ సందర్భంలో నేను నాగేశ్వరరావు గారి మీద కూడా పాట రాసి అలా అన్నపూర్ణ స్టూడియోలో ఒకసారి నేను ఆయనతో కలిసి కూర్చున్నాను. నాగేశ్వరరావు గారితో ఆయన షూటింగ్, నేను రైటింగ్. ఆయన పల్లవి చెప్తే బాగుందన్నాడు. అన్న తర్వాత నేను ఒక మాట అన్నాను, సార్ నేను ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నవాడిని, మీరు మహానుభావులు, మీరు ఒక వెండి పర్వతంలాగా మాకు ఈ సినిమా ఫీల్డ్లో నేను ఎలా ఉండాలన్నది ఒక 2-3 చెప్తారా అన్నాడు ఆయన. అని నేను అడిగాను, నేను 2 చెప్పండి సార్ అంటే అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇల్లు కట్టుకున్నావా అన్నాడు. ఇల్లు కట్టుకున్నాను సార్. కారు కొనుక్కున్నావా అన్నాడు. ఇంకా లేదన్నాడు. ఆయన ఒక సలహా ఇచ్చాడు, ఇల్లు లేకుండా కారు కొనుక్కోవడం అనేది మూర్ఖత్వం నా దృష్టిలో. ముందు ఇల్లు కొని భార్యకు నువ్వు గిఫ్ట్ ఇచ్చి ఆ తర్వాత నువ్వు కారు కొను. ఇది ఆయన ఫస్ట్ సలహా. రెండవది, మనం సినిమా వాళ్ళం ఎలాంటి వాళ్ళం అంటే ఆధునిక భస్మాసురులం. మన నెత్తులో ఇంకెవరో చేయి పెట్టరు, మన నెత్తులు మనమే చేయి పెట్టుకొని సరిపోతాం. ఎందుకంటే మన లూజ్ టంగ్ ద్వారా, మన టైమింగ్ విషయంలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల, 9ంటికి రమ్మంటే 12ంటికి రావడం వల్ల, తాగి రావడం వల్ల, ఇలా క్రమశిక్షణ రాహిత్యం వల్ల మన నెత్తిలో మనమే చేయవేసుకుంటాం అని చెప్పి లూజ్ టంగ్ గురించి మరొకసారి చెప్పాడు. లూజ్ టంగ్ చాలా ప్రమాదం అశోక్. ఇప్పుడు నా మీద నీకు కోపం వచ్చింది అనుకో, ఇట్లాగన్నాడు, నా మీద నాకు కోపం వచ్చింది, నేనేదో మిమ్మల్ని బాధ పెట్టాను, నా మీద మీకు కోపం వచ్చింది. ఈ పరిసరాలలో, ఈ ఫిలిం నగర్ పరిసరాలలో ఎక్కడ కూడా నా గురించి కోపాన్ని నువ్వు వ్యక్తం చేయద్దు. ఎందుకంటే ఫిలిం నగర్లో, సినిమా పరిశ్రమలో గోడలకే కాదు, కెమెరాలకు, లైట్లకు, భూమికి, చెట్లకు, సెట్టింగ్లకు కూడా చెవులు ఉంటాయి. గోడలకు చెవులు ఉంటాయి కాదు, అనేకం వాటికి చెవులు ఉంటాయి. ఇక్కడ నువ్వు నిరసన వ్యక్తం చేసిన మరో నిమిషంలో నువ్వు ఇంటికి ఒక ముందు నాకు తెలుస్తుంది ఆ విషయం. మరి అలాగని నీ లోపల ఉన్న ఉడుకుతున్న భావం, ఆ మంట, కసి ఎట్లా తీరాలి? తీర్చుకోవాలిగా. తీర్చుకోకపోతే నువ్వు మళ్ళీ మనిషిగా నువ్వు మామూలుగా ఉండలేవు. అప్పుడు ఏం చేయాలంటే, నీకు అత్యంత ఈ ప్రపంచంలో నీకు నమ్మదగింది ఎవరు అంటే, ఈ ప్రపంచంలో బిడ్డల కన్నా కూడా భార్యని. నువ్వు వెళ్ళి మీ ఇంట్లోకి పోయి మీ ఆవిడని ముందర కూర్చోబెట్టుకుని మీ ఆవిడ్ని నన్ను కలిపి ఇష్టం వచ్చినట్టుగా ఒక 15 నిమిషాలు సేపు తిట్టు. తిడితే మీ ఆవిడ బయట ఉన్న అక్కసంత వెళ్ళబోసుకుంటుందని తల్లిలాగా ఓదార్చుతుంది. నాకు ఫోన్ చేసి నాగేశ్వరరావు గారు మా ఆయనని తిట్టారు, చెప్పని వ్యక్తి ఈ ప్రపంచంలో ఒకే ఒక్కరు, దట్ ఈస్ యువర్ వైఫ్. సూపర్ అండి. కాబట్టి బయట నాకు వచ్చినటువంటి విసుగు, చిరాకు అంతా వినంత వరకు, అంటే అది కూడా తగ్గించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది 20 ఏళ్లలో. బట్ తొలి దశలో బాగా ఉండేది, మెల్లమెల్లగా. ఇప్పుడు నేను కూడా స్థితప్రజ్ఞ అయిపోయాను. అయ్యే ఉందిలే అబ్బా, వాళ్ళు అట్లాగే ఉంటారు, మనం ఇట్లా ఉంటుంది, ఈ ప్రపంచం ఏముంది, మామూలుగా అయిపోయింది కదా, 2 years 20 years అయిపోయింది. అలా మేము కూడా కొంచెం ముదిరిపోయినట్టు అయిపోయింది కదా. కాబట్టి ఆ లేతదనం పోయింది మాకు కూడా. 20 ఏళ్ళు అంటే పోయి ఇప్పుడు పెద్దగా చిరాకు లేదు. కానీ ఇప్పటికైనా సరే నాకు మా పిల్లవాడి మీద కోపం వచ్చినా కూడా నేను నిర్మల్నే అంటాను, ఏంటి వాడు ఇలా చేస్తున్నాడు, నాకు నచ్చట్లేదు. అమెరికాలో ఉన్న నా పెద్ద కొడుకు మీద కోపం వచ్చినా ఈవిడ్ని అంటారు, ఏంటి వాడు ఇలా చేస్తాడు, ఫోన్ చేస్తే తనేంటి మళ్ళీ, అయ్యో వాడు తను చెప్తుంది. సో మొత్తానికి ఎవరి గురించి ఎక్స్ప్లెనేషన్ తన దగ్గరే. తను ఓకే. ఈ భర్తకు, ప్రపంచానికి భూగోళమే భూదేవత అయితే ప్రతి భర్తకు భూదేవి భార్య. పిల్లలకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే అశోక్ తేజ గారు తీసుకుంటారా లేదా మీరే తీసుకుంటారా?
నిర్ణయాల వరకు వస్తాయి. కాదు, పిల్లలకు సంబంధించిన నిర్ణయాలు అడుగుతారేంటి? పిల్లల వాళ్ళ తాతకు సంబంధించి, తండ్రికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఎవరు తీసుకుంటారు? అశోక్ తేజ గారు తీసుకుంటారా, నిర్మల్ తీసుకుంటారా అని కూడా అడగండి. అప్పుడు తను రెండింటి కూడా చెప్తుంది. మీ పెళ్లి దగ్గర నుండి మొదలుపెట్టి ఇప్పటి వరకు మీకు బాగా గుర్తున్న సన్నివేశం ఏదైనా ఉందా? మా నాన్నకు క్యాన్సర్ వచ్చి మా అమ్మ మా నాన్న ఇద్దరు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక ప్రైవేట్ స్కూల్లో 150 రూపాయల జీతంగా పనిచేస్తున్నప్పుడు ఈమె పెద్ద కొడుకు కడుపులో ఉన్నాడు. ఆమె యొక్క ప్రసవం అనేది మంత్రసాని లేకుండా, ఎవ్వరు లేకుండా వినాయక చవితి నాడు మా ఇద్దరి మధ్యనే జరగడం అనేది, అంటే ఆమెకు ప్రసవం నొప్పులు వచ్చి నాకెందుకు ఇలా అవుతుంది, ఇలా బాధ అవుతుంది అంటే మాకు అప్పుడు ఒక తప్పుడు అవగాహన ఏమనుకుంటున్నామంటే 9 నెలలు ఇంకా పడలేదు అనేటువంటి ఒక అవగాహనలో ఉన్నాం మేము. మా నాన్న క్యాన్సరు ఆ బాధలో ఉన్నాం కాబట్టి సరి అయిన అంచనా లేదు. కానీ అప్పటికే నెలలు నిండాయి. ఆ సంగతి అవగాహన లేకుండా ఇది పురుటి నొప్పి అయి ఉండదేమో అనే ఆలోచనలో నేనున్నాను, తనుంది. బట్ అది పురుటి నొప్పే. అప్పటికే ఒక పాప పుట్టినా కూడా తనకు అసలు కన్ఫ్యూజన్లో ఏం అర్థం కాక ఆ నొప్పులు భరించలేక నా ముందే వాడు పుట్టడం అనేది నా జీవితంలో ఎవరూ లేకుండా నా బిడ్డను నేనే ఒక రకంగా నేనే మంత్రస్థానికి అయిపోయినట్టు. ఇద్దరు వాడు పుట్టిన తర్వాత నేను వెళ్ళి మా ఊళ్ళో ఉన్న మంత్రస్థానాన్ని తీసుకొచ్చిన తర్వాత అది పేగు కోయడం అనేది చూసాను. అది మా జీవితంలో ఎవరికీ రానటువంటి ఒక సంఘటన. సో మీరు ఒక రకంగా అదృష్టవంతురాలు. ఎందుకంటే అందరి ఆడవాళ్ళకి ఏంటంటే డాక్టర్లు పురుడు పోస్తారు, కానీ మీకు ఇది ఎవరికి అరుదుగా కూడా కాదండి, ఇది అసలు జరగని సంఘటన మీ జీవితంలో జరిగింది. మీరు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ప్రతి హస్బెండ్కి ఏముంది, జనరల్గా ప్రపంచంలో ఆడవాళ్ళందరూ డెలివర్ అవుతారు, అలాగే నా భార్య కూడా డెలివర్ అవుతుంది అనే భ్రమలో ప్రతి హస్బెండ్ ఉంటారు. సార్ పాటలని పక్కన పెడితే మీరు అంత భరించారు, అంత నొప్పులని చూశారు కాబట్టి మీ పాటలో ఆడదానికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఆ సంఘటన కూడా నేను పాటలో ఒక రకంగా రాల్సి వచ్చింది. అంటే హుసే రామలమ్మ సినిమాలో ఒక 12 ఏళ్ల పాపకి లేబర్ పెయిన్స్ వస్తుంటే ఆ లేబర్ పెయిన్స్ అనేవి మొట్టమొదలు వెన్నుపూసలో కలుక్కుమంటది అన్నటువంటి అవగాహన నాకు ఎందుకు ఉందంటే ఇక్కడ అనమాట. ఈమె నిచ్చెన ఎక్కి ఆ వినాయక చవితి కాబట్టి అంత తుడుస్తూ అబ్బా నా ఇట్లా ఎక్కడ వెన్నుపూసలతో కలుక్కుమందండి అంది. నువ్వు నిచ్చెన ఎక్కినావు కదా, వద్దంటుంటే ఇంత కడిపేసుకొని అని దింపాము. అలా అన్న తర్వాత ఈ పెయిన్స్ రావడం పుట్టడం జరిగింది కదా. పురిటి నొప్పులకు ఓపెనింగ్లో వెన్నుపూసలో కలుక్కుమంటుంది నా మనసులో అలా 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 నిలిచిపోయింది ఆ మాట. అది నేను వెన్నుపూసల నుండి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు పెకిలి ఈ మాట రాయడానికి ఈ అనుభవం. కవి ఎంత స్వార్థపరుడంటే తన పాటను అద్భుతంగా చెక్కడానికి అవసరమైతే తనది, తన భార్యది, తాను చూసిన అనుభవాన్ని కూడా అక్కడ అక్షరాలుగా వేస్తాడు. అట్లాంటి రియలిస్టిక్ రాయడానికి, ఎందుకంటే ఆరుద్ర గారి భార్య రమలక్ష్మి గారు నాకు ఈ పాటకు మనస్విని పురస్కారం ఇచ్చింది, ఆత్రేయ మనస్విని పురస్కారం. ఆవిడ అన్నదనమాట, అసలు ఒక స్త్రీకి తెలుస్తుంది, నేను ఒకవేళ పాట రాయమన్నాను ఇట్లా రాయలేకపోయేదాన్ని, నాకు 3 బిడ్డలు, నీకు ఎలా తెలుసు ప్రసవ నొప్పులో మొదలు వెన్నుపూసలో కలుక్కుమంటుంది ఎలా తెలుసు అంటే అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఇది కదా నాకు తెలియడానికి కారణం. ఇలా ఆ సంఘటన మా వైవాహిక జీవితంలో ఎప్పుడూ మర్చిపోరానటువంటి ఒక సంఘటన, ఆమెకైనా నాకైనా. ఇన్ని ఆడవాళ్ళకి సంబంధించిన పాటలన్నీ సార్ రాస్తారు కదండి, అన్ని కోణాల నుంచి టచ్ చేశారు సబ్జెక్ట్ని. కానీ ఆడవాళ్ళకి సంబంధించిన పాట మీకేది ఇష్టం? నాకు ఇదే పాట ఇష్టం అనిపిస్తుంది. ఎన్ని పాటలు రాసిన ఆలునికి దండమే ఇష్టం, అదే ఇష్టం అనిపిస్తుంది. ఆమె పాట ఇష్టం. కంటే కూతున్నాను కూడా ఇష్టం. కంటే కూతుర్ని ఆడ కూతురా నీకు అడుగడుగున వందరం, అది ఇష్టమే. బట్ అన్నిటికంటే ఇష్టమైంది తనకు ఆలునికి దండమే. సార్ అమ్మ, మీ ఇద్దరి జీవితంలో మీ పెళ్లిలో లేదంటే పెళ్లి కన్నా ముందు మీకేమన్నా బాగా నవ్వుకున్న సంఘటన ఉందా పెళ్లికి సంబంధించి? మాది పెద్ద కుటుంబం, 6 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు. నేను నాకంటే ఇంకా చిన్నోడు ఉన్నాడు, నేను 9 మెంబర్స్. ఓకే, ఇంకొక తమ్ముడు ఉన్నాడు. అయితే అంతకు ముందే ఒక 1 ఇయర్ బ్యాకే మా అక్కయ్య పెళ్ళి అయిపోయింది ఇంట్లో. అయితే వీళ్ళ అమ్మమ్మ మా అమ్మకు వదిన అవుతుంది. అయితే వీళ్ళ అమ్మమ్మ వచ్చి ఇట్లా ఒక అబ్బాయి ఉన్నాడు, సుద్దాల హనుమంత్ గారి కొడుకు, వాళ్ళ సుద్దాల, ఇట్లా వాళ్ళ పెద్ద బాబుకు మీ అమ్మాయిని ఇస్తారా అంటే మా పెద్దన్న అన్నాడు, మేము ఇప్పుడు చేయం, ఒక 1 ఇయర్ అవుతుంది మేము మ్యారేజ్ చేసి ఇంట్లో, మేము ఇప్పుడు పెళ్లి చేయమని చెప్తే తను వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయినాక అసలు నన్ను చూడలేదు, నా మీద కోపం అవసరం లేదు కదా. లేదు లేదు అయితే నన్ను చూడకుండానే ఈ ఊళ్ళని ఒక అమ్మాయిని చూసి వీళ్ళింటి ముంగటి నుంచెళ్ళి నేను ఆ అమ్మాయిని తీసుకొని మా ఊరికి వెళ్ళాలి. నన్ను కనీసం చూడమని కూడా అనరా వీళ్ళు అమ్మాయిని. నేను అప్పుడే నా మీద కసి. అయితే ఆ ఊళ్ళో అప్పుడు చాలా పెళ్ళి అయ్యే అమ్మాయిలు ఉన్నారు. ఒక 9 నెంబర్స్ని చూసిండ్రు. 9 మంది అమ్మాయిలు 9 మంది అమ్మాయిలను చూసి ఆఖరికి పక్క ఊర్లోకి వెళ్ళి ఇంకొక అమ్మాయిని చూసి ఇక వచ్చి ఏ అమ్మాయి నచ్చలేదు అమ్మమ్మ నాకు అన్నాడట. అంటే సరే వాళ్ళు చేయకపోని కనీసం అమ్మాయినన్నా చూడమని చూపించచ్చు కదా అని అన్నాడట. అంటే సరే నేను పోయి అడుగుతాను. మళ్ళీ వీళ్ళ అమ్మమ్మ మా అమ్మ దగ్గరికి వచ్చి వదిన మీ అమ్మాయిని చూపిస్తే ఏం పోతుంది, ఒకసారి చేయకుంటే చేయకపోతురి కానీ పిల్లని చూపించవచ్చు కదా అని అంటే సరేనని సాయంత్రం వచ్చి వస్తే ఇక చూసి వెళ్ళిపోయిండ్రు. ఏంటి ఈ ఊళ్ళ నుంచి నేను పెళ్లి చేసుకొని వెళ్ళాలి అంతే అని అనుకున్నాడు. ఇక చూస్తూనే ఉన్నాడు అమ్మాయిని. నన్ను కూడా చూసిండి వెళ్ళిపోయినాక మా చెల్లి అడిగింది, అక్క ఎట్లున్నాడు బాగుండు కదంటే, ఏం బాగున్నాడు రౌడీలాగా ఉన్నాడు అని. ఏమ్మా ఒక్క మాటకి డిస్టర్బెన్స్, నా ఫేస్ వస్తుంది చూడండి. నేను ఏ రకంగా చూస్తున్నా రౌడీగా ఉన్నానమ్మా. అప్పుడు ఉండలేండి, అప్పుడు ఉండొచ్చు, ఇప్పి కటింగ్, బెల్ బాటన్, పాయింట్. అయినా రౌడీగా ఉంటాను. ఇప్పుడు ఆ పాత ఫోటోలో తీసుకొచ్చి చూపిస్తాను. రౌడీగా లేను, కోపంగా అంది అంతేగాని అని అన్నాను. అది ఇక పెళ్ళైనాక అది ఎట్లా లీక్ అయిందో ఏమో మా చెల్లె చెప్పిందో ఎవరు చెప్పిందో కానీ అది ఇప్పటికీ ఏడిపిస్తాడు. మీరు అవార్డులు తీసుకున్నప్పుడు మీ పేరెంట్స్ లేరు, అంటే అమ్మ ఉంది, నేషనల్ అవార్డు వరకు అమ్మున్నారు, ఫాదర్ లేరు. ఫాదర్ అసలు అస్సలు లేదు. ఫాదర్ అసలు నేను టీచర్ ఎప్పటికీ లేదు ఆయన. అదే పెద్ద బాధాకరమైన దృశ్యం జ్ఞాపకం ఏంటంటే నాన్నకు నేను టీ కూడా తాగించలేకపోయాను నా డబ్బులతో. ఈ పాట ఇదంతా నాన్నదే కదా. బట్ నేను టీచర్గా కూడా ఆయన కాకముందే అని చెప్పాడు. ఓకే, అమ్మ చాలా రోజులు ఉంది. అమ్మ అంటే నా కూతురు గర్భవతి దాకుంది. నేను నేషనల్ అవార్డు తీసుకోవడం తెలుసు, నేను ఈ ఇల్లు కట్టడం తెలుసు, నేను కారు ఎక్కడం నా కారులో వచ్చిందమ్మ, నా కారులో తిప్పాను, నా నేషనల్ అవార్డు చూసాను. నన్ను బాగానే ముద్దు పెట్టుకుని నేషనల్ అవార్డు వచ్చింది. నన్ను అయితే నాన్న లేడు కాబట్టి ఇప్పుడు నాన్నమ్మ, ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది కదా 6 ఏళ్ళ. అమ్మ నాన్న వాళ్ళకు అనుకునేది నాకు. ఈరోజు మీ పాటకు కారణం ఆయన సిద్ధాల హనుమంతు అంటే తెలియని వ్యక్తులు లేరు, తెలియని సాహితీకారులు లేరు. అసలు ఆయన సాహిత్యం చదువుకొని వాళ్ళు లిటరేచర్లో ఎవరు ఉండరు. సో ఆయన గురించి ఏదైనా చెప్తారా? మీ రైటర్గా తీర్చిదిద్దిన ఆయన. నువ్వు రాయడం కన్నా ముందు ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ చదువు, ఆ తర్వాత రాస్తే నీ రాత లోపల ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఒక సాంద్రత వస్తుంది అని చెప్పాడు ఆయన. నాకు అక్షరాలు రాయడం చదవడం రాకన్నా ముందే ఒళ్ళో కూర్చోబెట్టుకుని శ్రీశ్రీ మహాప్రస్థానం మొత్తం కంఠతా వల్ల వేయించింది, నా నోటికి వచ్చింది. ఇలా నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే నా కవిత్వం ఆయన డిఎన్ఏ ఇలా అట్లా. కాబట్టి ఇలా ఏమని చెప్తాం? ఎదురుగా ఇప్పుడు నాన్న ఎదురుగా ఉంటే మరో రూపంలో ఉన్న హనుమంతుడు లేదు. రూపం మారింది, భౌతికత మారింది. అంతటి ఆయన సహకారం అదంతా ఉంది. సేమ్ టైం అమ్మ కూడా, ఆమె మిషన్ కొడుతూ శరత్చంద్ర చట్టోపాధ్యాయ పుస్తకాలన్నీ నాతో చదివించుకున్నాను. ఆమె వింటూ పోయేది, నేను చదువుతూ పోయేవాడిని. అది ఎంతవరకు వచ్చిందంటే మా అమ్మ నేను ఇప్పుడు చాలరా అంటే కూడా నేను బలవంతంగా వినిపించేవాడిని. అలా 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 నేను ఒక ఎడిక్షన్కి గురయ్యాను పుస్తకాలు చదవడం లోపల. ఇవాళ నేను ఏ టాపిక్ మీదనైనా, ఏ విషయంలోనైనా కూడా సడన్గా ఒక ప్రశ్న వేస్తే జవాబు చెప్పడానికైనా తడుముకోకుండా, లేదా ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద పాట రాయడానికైనా, ఇవన్నిటికి కూడా
మా అమ్మ నాతని చదివించినటువంటి వందల పుస్తకాలు, వేల పుస్తకాలు అనాలి. తెన్నేటి హేమలత సాహిత్యం, చలం సాహిత్యం, శరత్చంద్ర సాహిత్యం, రవీంద్రనాథ్ సాహిత్యం, కొడవటి కుటుంబరావు సాహిత్యం, ఇవన్నీ చదివించింది మా అమ్మ. ఎదురుగా కూర్చోబెట్టి తను వినేది. తను వినేది. అయితే నేను చదివేంత వయసు వచ్చేదాకా ఆమె చదువుకునేది. ఆమె చదువుకోవచ్చు. అమ్మనే మా చేత చదివించడం వల్ల మాకు ఆ పుస్తక పరిజ్ఞానం అనేది అమ్మ ఉగ్గుపాలతో వచ్చింది. నాన్నది DNA అయితే అమ్మది శరీరం. అమ్మ సార్ ఎప్పుడూ బిజీగా తన రూమ్లో తను ఉండి పాటలు రాసుకోవడము, చదువుకోవడము చేస్తుంటారు కదా. మీకు ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా తను అవైలబుల్గా లేకుంటే, బిజీగా ఉంటే మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? ఏదో విషయం చెప్పడానికి నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్తాను. తన నా మాట విన్నట్టే అనిపిస్తుంది నాకు, కానీ వినడు. నేను చెప్పుకుంటూ వెళ్తుంటా, తన నా దిక్కు చూస్తాడు, ఇట్లా రాస్తాడు, నా దిక్కు చూస్తాడు, ఇట్లా రాస్తాడు. కానీ నా దిక్కు చూస్తుండే కదా వింటుండు కావచ్చు అనుకుంటా. మళ్ళీ మొత్తం అయిపోయినాక నేను అన్నం పెట్టేటప్పుడు ఇట్లా నేను మాట్లాడింది విన్నారా అంటే, నువ్వేమన్నా అంటాడు. ఎన్ని పాటలు రాసినా కూడా స్త్రీల కోసం రాసిన పాటలు ఎప్పుడూ మనసును అలా టచ్ చేస్తూనే ఉంటాయి. సో ఆ సైడ్ మీరు రాయడానికి స్పెషల్గా కారణం ఏమైనా ఉందా? అంటే విమెన్ని దృష్టిలో పెట్టుకొని రాయడానికి ఉమెన్సే కారణం. ఈ స్త్రీల గురించి ఇంత బాగా రాయడానికి స్త్రీలే కారణం. ఎట్లా అంటే మొట్టమొదట అమ్మ. మా అమ్మ నేను హైదరాబాదులో ఉన్నప్పుడు నా ఈడు పిల్లలు ఎవరైనా మా ఊరికి వస్తే, ఏదైనా వస్తారు కదా స్టూడెంట్స్, వాళ్ళు వీళ్ళు వస్తే పిలిచి నా ఈడు పిల్లలకి ఆ 12 గంటలు కాగానే పిలిచి మా అమ్మ అన్నం పెట్టేది. మా ఇంటి పక్క వాళ్ళు ఎందుకమ్మా వాళ్ళు ఎవరో తెలియదు ఏదో తీసుకొచ్చి అన్నం పెడతావు అనగానే, ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నని వదిలిపెట్టి ఊరికి వచ్చిండ్రు, వాళ్ళకి నేను అన్నం పెడితే ఏ తల్లన్నా నా కొడుకు కూడా నా దగ్గర లేడు కదా, ఏ తల్లన్నా నా కొడుకు ఏదన్నా సమయంలో వాడికి ఆకలి అవుతుంటే తిరిగి అన్నం పెడుతుంది కావచ్చునేమో అని అనుకొని వాళ్ళ ఈడు పిల్లలు మా ఇంటికి వస్తే నేను అన్నం పెడతానమ్మా అని చెప్పాను. నాకు ఇది చాలా గొప్పగా అనిపించింది. అలా అమ్మ కారణం నేను బాగా రాయడానికి. తర్వాత చెల్లె, అక్కలు, తర్వాత భార్య, కూతురు. ఆ తర్వాత మామూలు స్త్రీలను కూడా నేను చూశాను. నా స్నేహితుల యొక్క భార్యలు. నేను బిల్డింగ్లు కట్టేటప్పుడు నేను అందులో సహాయంగా పనిచేసినప్పుడు, అప్పుడు సిమెంటు తట్టలు మోస్తే తొడుగులు ఉండేవి కావు, ప్లాస్టిక్ తొడుగులు, చేతులతోనే మోయాల్సి వచ్చేది. స్లాబ్ పోసే నాడు 1000 సార్లు తట్ట అటు పోతుంది ఇటు వస్తుంది. అప్పుడు నా చేతులను పొక్కులు మొక్కినాయి. ఒక కమలమ్మ అని ఒక లంబాడి ఆమె నేను తీసుకుపోయిన సర్ది నేను కలుపుకోరాకపోతుంటే మంటమడుతూ ఉంటే ఆ అమ్మ వచ్చి నా అన్నం కలిపి తినిపించింది. ఎన్నోసార్లు తన సర్దిలో ఉన్న అన్నాన్ని కూడా తినిపించింది నేను తెచ్చుకోకపోతే. ఆ రోజు నా చేతులు మండుతుంటే ఆ అమ్మ తినిపించింది. కాబట్టి నేనేమనుకుంటానంటే శరత్చంద్ర నవలలు చదవడం ఒకటి, చలం నవలలు చదవడం ఒకటి, తెన్నేటి హేమలత నవలలు చదవడం ఒకటి, ఇలా స్త్రీల పట్ల నాకు అపారమైన ఇష్టం పెరిగింది. నాకు 50-60 అవార్డులు వస్తే 3 అవార్డులు నందులు, తర్వాత నేషనల్ అవార్డు వదిలేస్తే అన్ని అవార్డులు స్త్రీల మీద రాసిన పాటలకే వచ్చాయి. ఇవన్నీ కూడా నన్ను కలగా పొలగంగా చేసి నా హృదయాన్ని స్త్రీగా మార్చాయి. సార్ మీరు అంటే మీ ఊరిని మర్చిపోకుండా మీ ఊరి కోసం అంటూ సుద్దాల ఫౌండేషన్ అని స్టార్ట్ చేశారు, దాని గురించి చెప్పండి. అమ్మ నాన్న పేరు మీద ఏర్పాటు చేసిన సుద్దాల హనుమంతు జానకమ్మ జానపద కళాపీఠం, దాని పేరు తెలుగు పూర్తి పేరు సుద్దాల ఫౌండేషన్ అంటాం, ఈజీగా ఉంది. ఇది నేను నాన్న పుట్టిన సంవత్సరానికి 100 సంవత్సరాలకు 2010లో నేను ఇది ఏర్పాటు చేశాను రవీంద్ర భారతిలో. మొదటిసారే నేను నానా అవార్డు 25,000 క్యాష్ అవార్డు బి నరసింహరావు గారికి, 2వ సంవత్సరం గద్దర్ గారికి, 3వ సంవత్సరం తీజన్ బాయ్కి, 4వ సంవత్సరం ఆఫ్రికన్ రైటర్ గూగికి ప్రకటించడం జరిగింది. సో అది నేను కేవలం నాన్న పేరు అలా ఈ ప్రపంచంలో ఈ ప్రజల్లో నలుగుతూ ఉండాలని, నాన్నరాగా జానపద రంగంలో కృషి చేస్తూ ప్రజల కోసం పాటుపడే రచయితలకు అవార్డు ఇవ్వాలనేది నాన్న. అమ్మ పేరు మీదనేమో ఊళ్ళో ప్రతి జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు ఆ ఊళ్ళో చుట్టుపక్కల ఊళ్ళో అన్ని ఊళ్ళల్లో ఇప్పుడు 4 ఊళ్ళలో చేస్తాం అమ్మ ఒడి అని ఒక కార్యక్రమం చేస్తాను. ఆ 12 నెలలలో ఎవరైనా సరే అన్ని కులాలలో వాళ్ళ బిడ్డలు కన్నా కొడుకులు కన్నా కూడా ఆ తల్లులకి బిడ్డల్ని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి, కుల మత వర్గ వర్ణ వివక్ష లేకుండా కూర్చోబెట్టి ఆ ఊరి వాళ్ళ చేతనే గౌరవింపజేస్తాను. చీర పెడతాము, పిట్టలకు పట్టు పెడతాము. మా ఫౌండేషన్ తరఫున నేను నిర్మల ఒక్కరికి చేస్తాము, మిగతా అంతా ఆ ఊరు వాళ్ళతో చేపిస్తాం.
నేను పుట్టినప్పుడు మా అమ్మను ఊరంతా గౌరవించింది అని ఆ బిడ్డడు రేపు పెద్దయినా అనుకోవాలని. వాడు ఏ బిడ్డైనా కావచ్చు, ఒక పెద్దింటి బిడ్డడు కావచ్చు, ఒక పేదింటి బిడ్డడు కావచ్చు. వాడు నేను పుట్టినప్పుడు మా అమ్మని అందరితో సమానంగా ఈ ఊరంతా మా తల్లిని గౌరవించింది అనుకుని ఆ ఊరి మీద వాడికి ప్రేమ కలగాలనే ఒక కొత్త కాన్సెప్ట్ చేశాను. ఈ కాన్సెప్ట్ నాకు రావడానికి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కారణం. కేసీఆర్ గారు నేను ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టబోయే ముందు నుంచి కూడా మేము బాగా పరిచయం. సో సార్ నన్ను పిలిపించి అనేక రకాలుగా మేము పాటలు రాస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఒకసారి ఆయన ఈ కాన్సెప్ట్ చెప్పాడు. అనుకున్నాం ఆ కాన్సెప్ట్ కేసీఆర్ గారు చెప్పారు. అలా ఆ కాన్సెప్ట్ నేను కొంచెం పెద్దగా నేను చేయగలను అనుకునే నమ్మకం వచ్చిన తర్వాత నేను ఆ కాన్సెప్ట్ని అమ్మ ఒడి అని చేస్తాను. అట్లాగే బడి పండగ, మడి పండగ, ఓడి పండగ చేయాలని. బడి అంటే విద్యార్థులకు చేయాలని, మడి అంటే రైతులకు చేయాలని, ఓడి అంటే అమ్మకు చేయాలి. ఈ 3 కార్యక్రమాలు చేయాలి. అయితే నా ఫౌండేషన్కి ఇంకా నేనే చేస్తున్నాను, నా ఆదాయంలోంచి కొంచెం తక్కువ చేసుకుని. అమ్మ మీరు అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే ఇంత ప్రేమించే భర్త, ఇంత ఆడవాళ్ళ మనసుని అర్థం చేసుకునే భర్త ఉన్నాడంటే నిజంగా ఈ రోజుల్లో నిజంగా దండం పెట్టుకోవాలి, సత్యం. సో సార్ మీరు కూడా ఈరోజు మా మనసే జతగా కార్యక్రమంలో పాల్గొని మీ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మా ప్రేక్షకులందరితో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ మనసే జతగా కార్యక్రమం. సుద్దాల అశోక్ తేజ గారు, వారి శ్రీమతి గారు నిజంగా మనసుకి చాలా దగ్గరగా మాట్లాడారు కదండి. వచ్చే వారం మరో అద్భుతమైన కపుల్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక రంగంలో ఒక 20 ఏళ్ళుగా ఒక మంచి అగ్రశ్రేణిలో ఉన్నాడు అంటే డెఫినెట్గా వాళ్ళ కుటుంబం నుంచి అతనికి అద్భుతమైన తోడ్పాటు దొరుకుతుంది. ప్రపంచానికి భూగోళమే భూదేవత అయితే ప్రతి భర్తకు భూదేవి భార్యే. నాకు మా పిల్లవాడి మీద కోపం వచ్చినా కూడా నేను నిర్మల్ని అంటాను. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ దంపతులతో మనసే జతగా ఆదివారం ఉదయం 10 గంటలకు.